ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. ఈనాటి ప్రపంచంలో బాహు సౌందర్యానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు. చిన్న పెద్ద ముసలి అనే భేదము లేకుండా అందరూ అందముగా కనిపించాలని ఆరాటపడుతూ ఉన్నారు. అందానికి సంబంధించిన ఉత్పత్తుల మీద కోట్ల రూపాయలు వ్యాపారము మరి జరుగుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాత రోజుల్లో అయితే ఏవేవో పెద్ద నగరాలలో పట్టణాలలో అనేక బ్యూటీ పార్లర్లలో విస్తరించి ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రము వీధి వీధికు మారుమూల పల్లెకు బ్యూటీ పార్లర్లు లభిస్తూ ఉన్నాయి. అసలు అందం అంటే ఏమిటి? అందం పట్ల దేవుని దృష్టి ఏమిటి? అందం గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని బోధిస్తుందో సామెతల గ్రంథము 31వ అధ్యాయము మరి పవిత్ర వచనములు 30లో చూసుకున్నట్లయితే, తలుకు బెలుకులు నమ్మరానివి, అందము నిలిచినది కాదు, ప్రభువు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చదగునది. అంటే దేవుని యందు భయభక్తులు లేని అందము వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగిన అందము అమూల్యమైనది. అందము దేవుడిచ్చే వరము, కానీ అందముగా ఉండాలని అందరికీ ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణముగా మనకు మొదటిగా గుర్తు వచ్చేవారు ఎవరంటే స్త్రీలు. అందుకే వాక్యము కూడా స్త్రీల గురించే హెచ్చరిస్తూ ఉంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే దేవునికి అమూల్యమైన వారు. దేవుని యందు భయభక్తులు లేని అందమైన స్త్రీలు వీరికి కేవలము అందానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎఫెసీ సంఘములో స్త్రీలు గంటల కొలిది వారు అలంకరణకై సమయాన్ని కేటాయించేవారు. వారు ఎక్కువగా అందానికై సమయాన్ని ముస్తాబయ్యేవారు. వారి యొక్క అలంకరణకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వృధా చేస్తూ ఉండేవారంట. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు, 1వ మరి తిమోతి 2వ అధ్యాయము మరి పవిత్ర వచనములు మరి 9 నుండి మరి 10 వరకు ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే, స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకముతో మర్యాదస్తులుగా మెలగవలనని, సక్రమముగా ధరింపవలనని నా వాంఛ. వారు విచిత్రములగు జడలను, బంగారు ఆభరణములను, ముత్యములను, మిగులు విలువైన వస్త్రములను ధరింపక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్కార్యముల చేత తమను తాము అలంకరించుకొనవలెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే వాక్యము అందముగా ఉండొద్దని చెప్పలేదు, కానీ మనకు తగిన విధముగా అలంకరణ చేసుకోమని హెచ్చరిస్తుంది. స్త్రీల అలంకరణకి సమయాన్ని కూడా వృధా చేయకూడదని హెచ్చరిస్తుంది. మరి నీ సమయం అంతా కూడా అందానికి వెచ్చిస్తే మరి నీవు ముందుగా మందిరానికి వెళ్ళి మరి జపమాలలో పాల్గొని ఆ యొక్క జపమాల ద్వారా మరి తల్లి సహాయ ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఎప్పుడూ దీవించబడుతుంది. ఒక్కసారి ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో ఎప్పుడు పాల్గొంటావు? పూజలో ఎప్పుడు పాల్గొంటావు? మరి పవిత్ర ఆదివారం అని నువ్వు ఎప్పుడు పాటిస్తావు? ఒక్కసారి నేను ప్రతి ఒక్క స్త్రీలు కూడా ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు
పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అందమైన స్త్రీలు ఉన్నారు. ఉదాహరణకు ఎస్తేరు, సుసన్న, వీరు ఎంతో అందమైన వారే. కానీ దేవుని యందు భయభక్తులు ఉండబట్టే దేవుడు వారిని హెచ్చించాడు. అపోస్తుల కార్యములో మరి చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము మరి పవిత్ర వచనము మరి 9లో చూసుకున్నట్లయితే ఫిలిప్పునకు 4 కూతురులు ఉన్నారండి. వీరు చాలా అందగత్తెలు. వారు ఎప్పుడూ అందానికి సమయాన్ని కేటాయించలేదు, అంతగా ప్రాధాన్యతను కూడా ఇవ్వలేదు. వారు మొట్టమొదటిగా దేవుని యొక్క ఆరాధన చేయుటలో ప్రాధాన్యతనిచ్చారు, సమయాన్ని ఇచ్చారు, దేవుని సేవకు ఎంతో ప్రయాసపడ్డారు. వీరు వలె ప్రతి ఒక్క స్త్రీలు కూడా సమయాన్ని నీ అందానికి కాకుండా, నీ యొక్క అలంకరణకి కాకుండా, నీ యొక్క ఇహలోక పనులకు కాకుండా దేవుని యొక్క ఆరాధనకు, ప్రార్థనలో పాల్గొవాలని ప్రయాసపడుతూ ఉండాలని వాక్యం ఈనాడు హెచ్చరిస్తుంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మరి ఆది కాండములో 29వ అధ్యాయము మరి పవిత్ర వచనము మరి 15 నుండి 31 వరకు ధ్యానించగలిగినట్లయితే, అందము లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ మరి ఎవరంటే లేయ. ఆమె బలహీనమైనది, జబ్బు కండ్లు కలది, తన భర్త చేత ద్వేషించబడింది, అయినా దేవుని యొక్క దయను పొందగలిగిందండి. ఆమెకు చక్కనైనటువంటి అందమైనటువంటి 4 బిడ్డలను కన్నది. ఆఖరివాడు పేరు యూదా అనే పేరు పెట్టగలిగింది. ఆ యూదా వంశములోనే యూదా గోత్రపు సింహమైన క్రీస్తు జన్మించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు ఉండబట్టి అందము లేకపోయినా లేయకు దేవుని యందు మెచ్చదగినది ఘనపరచబడింది. మన దేవుడు ఎటువంటి వాడు? అందమైన వాడు, సౌందర్యవంతుడు, 10,000లో అతి సుందరుడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా అందమైన వారమే. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము మరి పవిత్ర వచనములు 14లో చూసుకున్నట్లయితే, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన వికారుడవు గనుక నేను నీకు వందనములు అర్పింతును, నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సృష్టించినందులకు ఆయనకు నీవు ఇచ్చే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ప్రార్థనలో పాల్గొని, ఆరాధనలో పాల్గొని వందనములు అర్పించుట, కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన నిన్ను సృష్టించినందులకు, నీకు పుట్టుకనిచ్చినందుకు, నీకు జన్మనిచ్చినందుకు, దేవాతి దేవునికి నిన్ను అతి సుందరుడుగా మరి మలచినందుకు, అతి అందగాడిగా నిన్ను అందగత్తిగా మరి మలిచినందుకు ఆయనకు నీవు చూపించే భయభక్తులు కలిగినటువంటి మనస్తత్వముతో ఆరాధన, ప్రార్థన, పూజా బలి, జపమాలలో పాల్గొన్నట్లయితే ఇవన్నీ ఉన్నటువంటి కుటుంబాలు దీవించబడతాయి. ప్రైజ్ ద లార్డ్.